బెల్ట్కి ఇన్ని యూజెస్ ఉన్నాయి కదా, సో అందరూ బెల్ట్ పెట్టుకోవచ్చా అంటే డెఫినెట్లీ నో అని మాత్రం చెప్తాను. ఎందుకు అంటే ఇప్పటిదాకా దీని ప్రోస్ అంటే బెనిఫిట్స్ విన్నాము, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటో కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మొట్టమొదటిది, ఎన్నో నెలల నుంచి నొప్పి ఉన్నవాళ్ళు, క్రానిక్ పెయిన్ ఉన్నవాళ్ళు, లేదా ఎన్నో సంవత్సరాల నుంచి డిస్క్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు, నడుము నొప్పితో ఉన్నవాళ్ళు బెల్ట్ కంటిన్యూస్ గా పెడితే గనక వెనకాల మసిల్స్ ఏవైతే ఉంటాయో, కండరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీకెన్ అయిపోతూ ఉంటాయి, ఫెటిగ్ లోకి వెళ్ళిపోతాయి. అంటే గట్టిగా ఉండాల్సిన కండరాలన్నీ కూడా లూజ్ గా అయిపోయి పెద్దగా ఇంకా పని చేయవు, వాటి ఎఫిషియన్సీ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. మనకి డిస్క్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ కండ దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, డిస్క్ మీద ప్రెషర్ పడకుండా ఈ కండ ఆపుతూ ఉంటుంది, కాంపెన్సేషన్ చేస్తూ ఉంటుంది. అందువల్ల కండ అనేది కొంచెం స్ట్రెంత్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా అందుకే చెప్తూ ఉంటాం. సెకండ్ పాయింట్, ఈ బెల్ట్ యూస్ చేస్తున్న వాళ్ళలో కొంచెం మొబిలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే బెల్ట్ టైట్గా పెట్టేసుకుంటే వంగాల్సినంత వంగలేరు, స్ట్రెచ్చింగ్ చేయాల్సినంత కూడా చెయ్యలేరు, మసిల్ వీక్నెస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బెల్ట్ పెట్టుకుంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు కానీ అల్టిమేట్లీ లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియదు. సో ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.